తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు యమలోకం. ప్రతి సంవత్సరం లాగే సరికొత్త థీమ్స్ తో ప్రజలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ అందించాలనే కాన్సెప్ట్ తో రాజారెడ్డి గారు నిర్వహణలో ఏర్పాటవుతున్న వైజాగ్ ఎక్స్పో ఈసారి కూడా 2026 లో సరికొత్త థీమ్ తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే యమలోకం కాన్సెప్ట్ గురించి చాలా ఎక్స్క్లూజివ్ వీడియో కూడా సుమన్ టీవీలో రివీల్ చేశాం. మనం నరకం స్వర్గం కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది ఏ తప్పు చేయకూడదని ఒక మెసేజ్ ఇచ్చారు. ప్రతి మనిషి కూడా చేంజ్ అవ్వాలి తప్పనిసరిగా. ఇవన్నీ చూసి చూస్తున్నారుగా, పండుగ సందర్భంగా పర్యాటకులే కాదు ఉత్తరాంధ్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా ప్రజలు తరలి వస్తున్నారు వైజాగ్ ఎక్స్పో 2026 కి. మరీ ముఖ్యంగా ఈ థీమ్ చాలా మందిని ఆకట్టుకుంటుంది. నరకం కాన్సెప్ట్ ఏంటి, స్వర్గం కాన్సెప్ట్ ఏంటి అని రాజారెడ్డి గారితో మాట్లాడదాం. ఎవ్రీ ఇయర్ సరికొత్త థీమ్ తీసుకురావడం మీకే ఎక్స్క్లూజివ్ గా చెందుతుంది. సో ఈసారి వస్తున్న రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తుంది? ముందుగా చెప్పాలంటే విశాఖ ప్రజలకి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే నా 22 సంవత్సరాల జీవితం ఈ గ్రౌండ్లోనే గడిచిపోయింది. ఈసారి నేను తెచ్చిన థీము ఇంతగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారనేసి నేను కోరుకోలేదు. కానీ ఫస్ట్ టైం ఈ విధంగా జరిగింది ఇక్కడ. ఎందుకంటే నేను ఆలోచించేది జరిగింది అనేసి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది బాగా నచ్చింది అందరికీ. ఇంతకుముందు కోట్లు ఖర్చు పెట్టి చాలా పెద్ద ప్రాజెక్టులు పెట్టాము, కానీ ఏ ప్రాజెక్ట్ కూడా అంత సక్సెస్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ప్రజలు చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ఒక మెసేజ్ ఉంది. మంచి చేయాలా, సమాజంలో చెడు చేయకూడదు. ఏ జీవిని చంపితే ఏ శిక్ష పడుతుంది, మనం ఏ విధంగా మన్నాలి సమాజంలో దాన్ని ప్రతి ఒక్క చిన్నపిల్లలకి నేర్పిస్తూ ఉన్నాం. ఇది డబ్బులతో ముడిపోయింది కాదు. ఎందుకంటే 100 రూపాయలకి ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తూ ఈ థీమ్ ఏదైతే ఉందో దీన్ని ఉచితంగా చూపిస్తూ ఉన్నాం. అందుకని ముఖ్యం ఏంటంటే ఈ యమలోకం అనే కాన్సెప్ట్ మొత్తం కూడా ఉచితంగా చూపిస్తూ ఉన్నాం. ఎటువంటి డబ్బులు లేదు. ఇంకా ఒక వండర్ జరగబోతుంది. ఇంకో 5 daysలో ఇండియాలోనే ఫస్ట్ టైం వర్చువల్ రియాలిటీ షో ఏదైతే ఉందో, వర్చువల్ రియాలిటీ షో 360 డోమ్ అనేది ఇంకొక 5 daysలో మనకు అందుబాటులోకి రానున్నది. ఎందుకంటే ఇప్పుడే ఆ ప్రొజెక్టర్స్ అంతా కూడా వచ్చేస్తుంది. అది వచ్చిందంటే విశాఖ నగర ప్రజలకి ఒక విశాఖ ఉత్సవం వచ్చినట్టే చెప్పాలా. ఇది ఇంకొక 5 రోజులు మన విశాఖ నగర ప్రజలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది హాలిడేస్ కాబట్టి పబ్లిక్ తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా టికెట్ ఉంది ఇక్కడ. ముఖ్యంగా చెప్పాలంటే ఈ టికెట్ పెడితే మాకేం గిట్టదు, ఎందుకంటే మా ఎక్స్పెన్సివ్ చాలా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక వినోదాన్ని, అదేవిధంగా ఒక విజ్ఞానాన్ని, ఒక మంచి సంస్కృతిని అలవరుద్దామనే ఉద్దేశంతో ఈ విధమైన కార్యక్రమం మా జీవితంలో ఫస్ట్ టైం చేశాము. ఇది బాగా సక్సెస్ అయినందుకు విశాఖ నగర ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజారెడ్డి గారు, సంక్రాంతి పండుగ వచ్చినా సెలవులు వచ్చినా వైజాగ్ బీచ్ కి తాకిడి ఎలా ఉంటుందో, ఆ పోలీస్ మెస్ వెనకాతలు ఉన్న ఈ ఏయూ గ్రౌండ్స్ లో రాజారెడ్డి గారు ఏర్పాటు చేసే గ్రౌండ్ కి కూడా అంతే తాకిడి ఉంటుంది. ఎందుకంటే సరికొత్త థీమ్స్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడికి వస్తే గంటల తరబడి ఇక్కడ ఉండిపోవాలి, మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలని. ఈసారి రైడ్స్ కూడా చాలా బిగ్గెస్ట్ ఏర్పాటు చేశారు. మొత్తం గ్రౌండ్ అంతా కలర్ఫుల్ లైటింగ్ తో ఉంది. ఈ కాన్సెప్ట్ ఏం లేదమ్మా, ఎగ్జిబిషన్ లో భాగంగానే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ గా మనం చేసే లైటింగ్ బాగా పెంచాం ఈసారి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా క్యూ పద్ధతిలో పోయే విధంగా క్యూలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రజల్ని ఒకటే కోరుకున్నది, ఎవరు కూడా తోపులాటకు పాల్పడకుండా, ఎటువంటి ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇది మీకోసం పెట్టాము, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసిన కోసం పెట్టాము. వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో, సందర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మేము తెలియపరుచుకుంటున్నాము. పేరున విశాఖ నగర వాసులకి చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎందుకంటే సుమారుగా 1000 మంది జీవనోపాధి పొందేదాని కోసం అవకాశం ఈ ప్రజలే కల్పించారు. మా ద్వారా కల్పించేందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. నరకం స్వర్గం, మంచి పనులు చేస్తే స్వర్గానికి ఎలా దారుంటుంది, నరకం తప్పులు చేసినప్పుడు ఎలాంటి శిక్షలు అమలవుతాయి అంటూ కూడా మనం ఫుల్ గా వీడియోలో చూపించడం జరిగింది. సో ఈ క్రెడిట్ మొత్తం ఆర్టిస్ట్ రవిచంద్ర గారిదే. మీ అందరికీ తెలుసు, రోబోటిక్ ఆర్టిస్ట్ గా తను ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈసారి సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరిలోని ఒక సరికొత్త థీమ్ తో ఆలోచన, ఒక మార్పు తీసుకురావాలనే ఒక బిగ్
బిగ్గెస్ట్ కాన్సెప్ట్ తో ఈ యమలోకాన్ని తీసుకొచ్చారు. సో యముడు ఆ థీమ్ కావచ్చు, అక్కడ చిత్రగుప్తుడు థీమ్ కావచ్చు, ఇక్కడ అనేక రకాలుగా తప్పులు చేసి శిక్ష ఎలాంటి శిక్షలు అమలు కాబోతున్నాయో చెప్పడంతో ఒక కాన్సెప్ట్ ఇవన్నీ మనం చూస్తున్నాం. సో యమలోకం థీమ్ కి మాత్రం విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పటి వరకు మనం మైథాలజీ, గరుడ పురాణం ద్వారా కొన్ని రకాల శిక్షల గురించి కావచ్చు, మంచి చేస్తే ఎట్లాంటి పుణ్యం వస్తుంది, ఇలాంటివి మనం చూసాం. బట్ ఇప్పుడు ఈ సరికొత్త థీమ్ కాన్సెప్ట్ ఏంటో రవిచంద్ర గారి మాటల్లోనే విందాం. ఎలా వస్తుంది రెస్పాన్స్? చాలా ఇదిగా ఉందండి, చాలా రష్ ఉన్నారు, విపరీతమైన జనం వస్తారు, చాలా క్రౌడ్ తట్టుకోలేకపోతున్నాం. ఈ ఆర్గనైజేషన్ అది ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ఈ మధ్యలో కొద్దిగా లైన్ క్రాస్ చేసిన వాళ్ళతో తగువులు ఇవన్నీ చాలా హంగం అయిపోతుంది. కానీ లేదండి, అంటే మంచి కాన్సెప్ట్ బాగా వస్తారనుకున్నాం, కానీ ఎంత హెవీ క్రౌడ్ వస్తారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా అదృష్టంగానే భావిస్తున్నాం ఇది. సో ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి, నరకం, స్వర్గం. ఒకే సెట్ లో ఇదేదో సినిమా షూటింగ్ అవుతున్నట్టుగా మొత్తం గ్రౌండ్స్ అంతా కూడా కలర్ఫుల్ గా కిక్కిరిసిపోతుంది. అందులోనూ అందరూ యమలోకం చూద్దాం రండి అంటూ ఫ్యామిలీ అంతా డిస్కషన్ నడుస్తోంది. సో ఇది చాలా రోజుల నుంచి కాదు, నెలల నుంచి మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో ఇప్పటి వరకు ఎన్ని నెలల నుంచి ఎంతమంది టీంతో ఈ వర్క్ చేశారు? అంటే ఇప్పటి వరకు ఒక 30-40 మెంబర్స్ ఉన్నారండి మొత్తం వర్క్ చేసిన వాళ్ళు. అంతను ఒక 8 months నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జస్ట్ 2-3 days అయింది స్టార్ట్ అయ్యి. ఫుల్ రష్ ఉంది కాబట్టి హ్యాపీ అయ్యాం. ఇంకా 40 పీపుల్ అందరూ ఆర్టిస్టు, వెల్డర్స్, ఫ్లెక్సీ పీపుల్, ఈ ప్యాటర్న్ డిజైన్ చేసేవాళ్ళు, ఇదంతా కలిపి ఒక థీమ్ లా రెడీ చేయడానికి 8 months పట్టిందండి. నరకం అంటున్నారు, స్వర్గం అంటున్నారు, యముడు థీమ్ అంటున్నారు, ఏంటి ఇది అని. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మీ అందరికీ తెలుసు యముడు క్యారెక్టర్ అనేటప్పటికీ మనం సినిమాలో కైకాల సత్యనారాయణ గారిది చూసాం. సో ఆయన వాయిస్ కూడా ఇక్కడ మనకి వినపడుతూ ఉంటుంది. ఇక్కడ అందరికీ ఒకే రకమైన శిక్ష ఉంటుంది, ఎలాంటి తప్పు చేసినా ఎవరిని ఉపేక్షించేది ఉండదు, ఒకే ధర్మం ఇక్కడ అమలు అవుతుంది అంటూ ఈ యమలోకం సభలో ఇక్కడ ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎస్, ఇక్కడ మనం రైట్ లో చిత్రగుప్తుడు కరెక్ట్ గా ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఎవరెవరు ఏ తప్పులు చేశారు, ఎలాంటి వృత్తి ధర్మాన్ని తప్పు చేయడం కావచ్చు. చూసారా, ఒక్కొక్కరు క్యూరియాసిటీ, అక్కడ ఏదో బుక్ ఉంటే ఎందులో ఏమైనా ఉంటుందా అన్నట్టు. సో అలానే ఇక్కడ మనం చూడొచ్చు వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు, అవినీతికి పాల్పడిన వాళ్ళు కావచ్చు, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించకుండా ఆ చెడు ఆలోచనతో వెళ్ళిన వాళ్ళు కూడా ఎలాంటి శిక్షలు అమలవుతాయి అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కాన్సెప్ట్ అంతా ఎలా ఉంది? పెద్దవాళ్ళుగా మీరు సూపర్ ఏమేమి చూసారు, ఏమేమి బాగుంది కార్యక్రమం అంతా బాగుంది. వెరీ గుడ్. ఎంతో కొంత రియలైజేషన్ మనం ప్రతి మనిషి కూడా చేంజ్ అవ్వాలి తప్పనిసరిగా. ఇవన్నీ చూసి కనీసం ఈ రోజు నుంచి అయినా మనం మంచి పనులు చేయాలి, మానవత్వంతో ఉండాలి. అది అవినీతి, తప్పుడు పనులు చేస్తే వెళ్ళే ప్లేస్ ఎంత డార్క్ గా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుందో. బాగుంది, అన్ని కూడా చాలా బాగున్నాయి. ప్రతి మానవుడు తెలుసుకోవాలి, అది వాళ్ళలో మార్పు రావాలి. ఈ విషయం అంతే, వాళ్ళలో మార్పు రావాలని కోరుకోవాలి. అందరూ బాగుండాలి. మనిషికి పశువుకి తేడా ఏముంది? అది వాడి మాంసాలు తింటూ తింటూ వాటిని ఎంత హింస పెడుతున్నాం. అదే పరిణామం మనకి తగులుతుంది. మనం ఏం చేస్తే అది మనకు తగులుతుంది, మన బిడ్డలకు తగులుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. గరుడ పురాణం ప్రకారం తప్పులు చేసే వారికి శిక్ష ఇంత భయంకరంగా ఉంటుంది అనేటటువంటి మైండ్ లో ఒక కాన్సెప్ట్ కూడా వెళ్తుంది. సో ఒక ఫ్యామిలీ ఉన్నారు మనతో, వాళ్ళతో మాట్లాడదాం. లోపలికి వెళ్ళారమ్మా? లోపలికి వెళ్ళాము, చూసాము, అంతా బాగా ఉంది. పాపాలు చేసిన వాళ్ళకల్లా అవి శిక్షలు బాగున్నాయి, మరి పుణ్యం చేసిన వాళ్ళకి ఏంటి తెలియలేదు. లైటింగ్ తో స్వర్గం ఉంది, స్వర్గం ఉందే ఇంద్రుడు పైన మరి చూపించలేదు. స్వర్గంలోనా అలే కనిపిస్తుంది. అక్కడ అడిగి పిల్లలతోటి మేమందరం ఎంజాయ్ చేసాము. మా కుటుంబ ఫ్యామిలీ అందరూ సూపర్ ఉంది, బాగుంది. ఈ థీమ్ పెద్దవాళ్ళు నెక్స్ట్ కమింగ్ జనరేషన్ వాళ్ళకి చెప్పడానికి కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది. సో ప్రాక్టికల్ గా కళ్ళకు కట్టినట్లు ఒరే మంచిగా చూడండి అని ఎలా అనిపించింది? ఏం చూసావు? సూపర్ నరకము, స్వర్గం చూసాం. నరకంలో ఏం కనిపించింది నీకు?
పనిష్మెంట్స్ ఉన్నాయా? పనిష్మెంట్స్ ఉన్నాయా? ఏ పనిష్మెంట్స్ ఉన్నాయి? కొరడాలతో కొట్టారు, రోడ్లో వేయించారు, పురుగులతో కరిపించారు, మనిషిని చీల్చేశారు, రక్తాలతో కోసేశారు, రంపాలతో కోసేశారు. పాములతో కల్పిస్తారు. మరి అప్పుడు ఇన్ని చూసావు కదా, నీకు ఏమనిపించింది? ఏ తప్పు చేయకూడదని ఒక మెసేజ్ ఇచ్చారు. నీకు అర్థమైందా? రీచ్ అయిందా నీకు? నీకు అర్థమైందా? అర్థమైంది. సో ఈ థీమ్ కాన్సెప్ట్ ఎంత బాగా నెరవేరిందో కూడా చెప్పడానికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తున్న హ్యూజ్ రెస్పాన్సే బెస్ట్ ఎగ్జాంపుల్.